హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోతో పొంగల్ వ్లాగ్ కంప్లీట్ అవుతుంది. ఈ పొంగల్ వ్లాగ్ని 3 పార్ట్స్గా అప్లోడ్ చేయడం జరిగింది. మొదటి 2 వీడియోస్లు చూడని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూసేయండి. భోగి రోజు అమ్మవారి దర్శనం, సంక్రాంతి రోజు స్వామి దర్శనం తర్వాత కనుమ రోజున గోకవరంలో గోమాతల దర్శనంతో పండగ మొదలైంది. పొద్దున్నే పల్లెటూరి అందాలు, గోమాతల దర్శనం చాలా సంతోషంగా అనిపించింది. ఈ సంతోషంతోనే వ్లాగ్ షూట్ చేయడానికి వాటర్ ఫాల్స్కి బయలుదేరదాం అనేసరికి సడన్గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని బాధ లేదు, కానీ మన లైవ్ స్ట్రీమ్లో ఈ పండగ వ్లాగ్ చూపిస్తామని ప్రామిస్ చేశా కాబట్టి మీకు ఏ వీడియో చూపించాలా అని ఆలోచిస్తూ ఈ కనుమ రోజుని పూర్తిగా గోకవరంలోనే కానిచ్చేసాం. రాత్రి పడుకునేటప్పుడు అనిపించింది, మొన్నే కదా జగదల్పూర్లో చిత్రకూట్, తిరత్గర్ వాటర్ ఫాల్స్ వీడియో పెట్టాం, మళ్ళీ వాటర్ ఫాల్స్ వీడియో ఏంటి, మన సాంప్రదాయ పండుగని చక్కగా డివోషనల్ వ్లాగ్ చూపించచ్చుగా అనిపించింది. సో పొద్దున్నే ఫస్ట్ బస్కే స్టార్ట్ అయిపోయాం. ఇదే మన రాజమహేంద్రవరం బ్రిడ్జ్. ఈ పండక్కి ట్రైన్ ఎక్కాం, ఆటో ఎక్కాం, కార్లలో తిరిగాం, ఇదిగో ఫైనల్గా బస్ కూడా ఎక్కేసాం. ఒక్క విమానం వాడా తప్ప మిగిలిన అన్ని రవాణా సౌకర్యాలన్నీ ఉపయోగించేశాం. ఈ ఆవు దూడ చూసారా ఎంత బాగున్నాయో. ఈ సంక్రాంతికి అండ్ మన ఛానల్ సక్సెస్కి మా అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ భలే ఉంది కదా. డివోషనల్ వ్లాగ్ అని చెప్పా కదా, మా ఊరి పక్కన పెదపళ్ళలో పోలేరమ్మవారి గుడి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి పండగకి అమ్మవారి జాతర జరుగుతుంది. సంక్రాంతి పండగ కన్నా 15 రోజుల ముందరే అమ్మవారిని ఎత్తుతారు. మొదటి 3 రోజులు చల్లగట్టం వస్తుంది. ఈ 3 రోజులు అమ్మవారికి పెరుగు మాత్రమే పోస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి ఊరిని చల్లగా కాపాడుతుందని ఇక్కడ నమ్మకం. ఇక జాతర మొదలయ్యేదాకా మిగిలిన అన్ని రోజులు ఎప్పట్లానే అమ్మవారికి బియ్యం ఇస్తారు.
జాతర మొదలయ్యే 3 రోజుల ముందర నుంచి సంబరాలు, బొమ్మలు, వేషాలు మొదలవుతాయి. సంక్రాంతి రోజు ఫుల్గా జాతర, కనుమ రోజు గవ, ముక్కనుమ రోజున తీర్థం. ఈ జాతరకి చుట్టుపక్కల చిన్న గ్రామాల వాళ్ళు కూడా వచ్చి మరింత విజయవంతం చేస్తారు. ఇలా అమ్మవారి దర్శనంతో మా ముక్కనుమ గడిచింది. ఈ 4 డేస్ విపరీతంగా తిరిగేశాం. రాత్రులు పడుకునేసరికి బాగా లేట్ అయ్యేది. సో ఈరోజు త్వరగా పడుకుని అలసటంతా తీర్చుకుని మార్నింగ్కి ఫుల్గా ఎనర్జీ తెచ్చుకోవాలి. ఈ విషయం ఇంత స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే రేపు మా 10th బ్యాచ్ గెట్ టుగెదర్. ఇప్పుడు మిమ్మల్ని మా స్కూల్కి తీసుకెళ్తాను, వచ్చేయండి. దాదాపు 10 సంవత్సరాలైంది మేమందరం కలిసి. ఏదో ఈ వాట్సాప్ పుణ్యమాని ఈ మధ్య గ్రూప్ క్రియేట్ చేసుకుని అందరం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసి గెట్ టుగెదర్ ప్లాన్ ఫిక్స్ చేసాం. ఇదేనండి ఈ పండగ బ్లాగ్. ఈ సంక్రాంతికి చాలా ఊర్లే తిరిగి చెప్పలేనంత ఎంజాయ్ చేసి ఫైనల్గా గెట్ టుగెదర్ కూడా సక్సెస్ఫుల్గా జరుపుకున్నాం. మేం మాత్రమే కాదు, మా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ మాతో పాటు తిరిగినట్టే. మొత్తానికి ఈ పాటతో పండగ బ్లాగ్ ముగిసింది. అండ్ మా గెట్ టుగెదర్ని వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ కండక్ట్ చేసుకున్నప్పుడు ఫుల్గా వీడియో తీసి మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నందుకు. దీంతో పాటుగా ఈ వీడియోస్ని మీ వాట్సాప్లో అందరికీ సెండ్ చేయకపోయినా కనీసం స్టేటస్ పెట్టుకుంటే మేము ఇంకా సంతోషిస్తాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో బ్లాగ్ కావాలా, రెసిపీ కావాలా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.